ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి. అది 2032వ సంవత్సరం. మీరు 4 సంవత్సరాల్లో కష్టపడి డిగ్రీ పూర్తి చేశారు. కొత్త కొత్త కోర్సులు నేర్చుకున్నారు. వాటికి సర్టిఫికెట్లు కూడా సంపాదించారు. ఎన్నో రాత్రులు నిద్ర మానుకొని ఇంటర్వ్యూల కోసం సిద్ధమయ్యారు. చివరికి మీ కలల కంపెనీ నుంచి మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆ రోజు ఉదయం మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంటర్వ్యూ లింక్ పై క్లిక్ చేశారు. కానీ మీకు ఏదో వింతగా కనిపించింది. అదేంటంటే మీ ఎదుట హెచ్ఆర్ లేడు, మేనేజర్ లేడు, ఇంటర్వ్యూర్ కూడా లేడు. కానీ స్క్రీన్ మీద మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది. అదేంటంటే ఏఐ ఇంటర్వ్యూ సెషన్ స్టార్టెడ్ అని. మొదట మీకు ఇది పెద్ద విషయం అనిపించదు. సరే, ప్రశ్నలు అడిగేది ఏఐ అయినా సమాధానాలు చెప్పేది నేనే కదా అని అనుకుంటారు. కానీ ఇంటర్వ్యూ పూర్తయ్యాక మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకున్నది ఒక మనిషి కాదు అని, అది ఒక ఏఐ అని. ఇప్పుడు మీకు అసలు ప్రశ్న మొదలవుతుంది. అదేంటంటే భవిష్యత్తులో ఇంటర్వ్యూలు ఏఐ తీసుకుంటే ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? మరింత ముఖ్యంగా ఉద్యోగాలు ఎవరు కోల్పోతారు? అయితే మొదట్లో చాలా కంపెనీలు ఈ మార్పును స్వాగతిస్తాయి. ఎందుకంటే ఒక ఉద్యోగానికి వేలాది మంది అప్లై చేస్తున్నారు. వాళ్ళందరి రెజ్యూమ్లు చూడడం, వాళ్ళందరితో ఇంటర్వ్యూలు చేయడం మనుషులకు చాలా సమయం పడుతుంది. కానీ ఒక ఏఐ అయితే కొన్ని గంటల్లోనే వేలాది అప్లికేషన్లను పరిశీలించగలదు. నిజానికి అది అలసిపోదు, దానికి బోర్ కొట్టదు, అది సెలవు కూడా తీసుకోదు. అందుకే కంపెనీలు అనుకుంటాయి ఇదే భవిష్యత్ అని. అయితే మొదట అన్ని బాగానే కనిపిస్తాయి. ఇంటర్వ్యూలు వేగంగా పూర్తవుతాయి, ఉద్యోగాలు త్వరగా రిక్రూట్ చేయబడతాయి, ఖర్చులు తగ్గుతాయి. కానీ ఇక్కడే ఒక చిన్న మార్పు మొదలవుతుంది. ఆ చిన్న మార్పే తర్వాత పెద్ద తుఫానుగా మారుతుంది. అయితే కొన్ని నెలల తర్వాత విద్యార్థులు ఒక విషయం గమనించడం మొదలు పెడతారు. అదేంటంటే అద్భుతమైన మార్కులు తెచ్చుకున్న కొందరు రిజెక్ట్ అవుతున్నారు, సాధారణ మార్కులు తెచ్చుకున్న కొందరు సెలెక్ట్ అవుతున్నారని. అయితే మొదట ఇది ఎవరికి అర్థం కాదు. అది ఎలా జరిగింది అని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే ఒక కొత్త రేస్ ప్రారంభం అవుతుంది. అయితే అది చదువులో కాదు, అది ఏఐని అర్థం చేసుకోవడంలో. నిజానికి ఏఐ ఏం చూస్తుంది, ఎలాంటి సమాధానాలు ఇష్టపడుతుంది, ఎలా మాట్లాడితే మంచి స్కోర్ ఇస్తుంది అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రజలు ప్రయత్నించడం మొదలు పెడతారు. ఇక్కడే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అయితే కొత్త కోచింగ్ సెంటర్లు వెంటనే ఈ అవకాశాన్ని గుర్తిస్తాయి. అయితే మొదట్లో అవి యాప్టిట్యూడ్ నేర్పేవి, తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పేవి. కానీ ఇప్పుడు కొత్త కోర్సులు మొదలు పెడతారు. అవి ఏంటంటే ఏఐ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఎలా, ఏఐకి నచ్చే ఆన్సర్స్ ఎలా చెప్పాలి అని ప్రకటనలు వేయడం మొదలు పెడతారు. వేలాది మంది విద్యార్థులు ఆ కోర్సుల్లో చేరుతారు. తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు చేస్తారు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. అదేంటంటే ప్రజలు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవడం కంటే ఏఐకి నచ్చే విధంగా మాట్లాడడం నేర్చుకోవడం మొదలు పెడతారు. మరి దాని తర్వాత ఏమవుతుంది? కంపెనీలు కూడా ఈ మార్పును గమనిస్తాయి. అందరూ ఒకే రకమైన సమాధానాలు చెబుతున్నారు, అందరూ ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారని. అప్పుడు కంపెనీలు ఏఐని మరింత కఠినంగా తయారు చేస్తాయి. మళ్ళీ విద్యార్థులే మారుతారు, ఏఐ మళ్ళీ మారుతుంది. ఆ తర్వాత విద్యార్థులు మారుతారు, మళ్ళీ ఏఐ మారుతుంది. ఇలా ఇది ఒక అంతం లేని పోటీగా దారితీస్తుంది. కానీ ఈ పోటీలో గెలిచేది ఎవరు? అత్యధిక మార్కులు తెచ్చుకున్నవారా? కాదు. అత్యంత ఖరీదైన కాలేజీలో చదివిన వాళ్ళ? వారు కాదు. అయితే ఎవరు? ఒకసారి ఇద్దరు అభ్యర్థులను ఊహించుకోండి. మొదటి వ్యక్తికి 95% మార్కులు ఉన్నాయి, కానీ పుస్తకాల్లో ఉన్నది మాత్రమే తెలుసు. రెండవ వ్యక్తికి 75% మార్క్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు, స్వయంగా ప్రాజెక్టులు చేస్తాడు. రెండో వ్యక్తికి సమస్యలను పరిష్కరించడం అంటే ఇష్టం. అయితే 5 సంవత్సరాల క్రితం మొదటి వ్యక్తికి ఎక్కువ అవకాశాలు ఉండేవి, కానీ ఏఐ ఆధారిత ప్రపంచంలో రెండో వ్యక్తి ముందుకు రావచ్చు. ఎందుకంటే ఏఐ ఒక విషయం బాగా గుర్తిస్తుంది. అదేంటంటే మీరు ఎంత చదివారు అనేది కాదు, మీరు ఏం చేయగలరు అనేది. అయితే ఇక్కడే మొత్తం గేమ్ చేంజ్ అయిపోతుంది. అయితే ఈ మార్పు కేవలం విద్యార్థుల దగ్గరే ఆగిపోదు, కుటుంబాల వరకు చేరుతుంది. ఇప్పటి వరకు తల్లిదండ్రులు ఒకే ప్రశ్న అడిగేవారు, అదేంటంటే నీకు ఎన్ని మార్కులు వచ్చాయని. కానీ భవిష్యత్తులో వాళ్ళు అడిగే ప్రశ్న మారవచ్చు. అవేంటంటే నువ్వు ఎలాంటి స్కిల్స్ నేర్చుకున్నావు, నువ్వు ఏ సమస్యను పరిష్కరించావు, నువ్వు కొత్తగా ఏమైనా సృష్టించావా అని. ఎందుకంటే ప్రపంచం మారుతుంది. ఆ ప్రపంచంలో డిగ్రీ ఒకటే సరిపోవడం లేదు, మార్పులు ఒకటే సరిపోవడం లేదు, సర్టిఫికెట్లు ఒకటే సరిపోవడం లేదు. అక్కడ మార్పుకు అనుగుణంగా మారగలిగే సామర్థ్యం ముఖ్యం అవుతుంది. కానీ ఈ ప్రపంచంలో దాగి ఉన్న పరిమాణం ఇంకా ఉంది. అయితే దాని గురించి చాలా మంది ఆలోచించరు. ఒక రోజు మీరు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యారని ఊహించుకోండి. మీకు కారణం తెలుసుకోవాలని ఉంటుంది. అక్కడ ఒక హెచ్ఆర్ ఉండుంటే అతను మీతో మాట్లాడగలడు, ఎక్కడ తప్పు జరిగిందో చెప్పగలడు. కానీ ఒక ఏఐ అయితే అది ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. అయితే ఇక్కడే ఒక కొత్త సమస్య పుడుతుంది, అదే నమ్మకం. ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడతారు, నిజంగా ఈ నిర్ణయం సరైందేనా? ఏఐ నన్ను సరిగ్గా అర్థం చేసుకుందా? నా జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయం ఎలా తీసుకుంది అని. ఇది కేవలం టెక్నాలజీ సమస్య కాదు, ఇది సమాజానికి సంబంధించిన సమస్య.
సమస్య. కానీ ఇప్పుడు ఈ కథలో ఒక పెద్ద ట్విస్ట్ వరకు రాబోతుంది. అదేంటంటే చాలా మంది ఇలా అనుకుంటారు, ఏఐ ఇంటర్వ్యూలు అంటే ఉద్యోగాలు తగ్గిపోతాయని. కొంతవరకు అది నిజం కావచ్చు, కానీ అసలు ట్విస్ట్ అది కాదు. నిజానికి ఏఐ ఇంటర్వ్యూల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది కంప్యూటర్ జీనియస్ కాకపోవచ్చు, ఏఐ నిపుణులు కూడా కాకపోవచ్చు. అయితే వాళ్ళు ఎవరంటే వేగంగా నేర్చుకునే వాళ్ళు, మార్పును అంగీకరించే వాళ్ళు, కొత్త నైపుణ్యాలను సంపాదించే వాళ్ళు, సమస్యలను పరిష్కరించగలిగే వాళ్ళు. ఎందుకంటే భవిష్యత్తులో కంపెనీలు ఒక విషయాన్ని ఎక్కువగా చూస్తాయి, అదేంటంటే ఈ వ్యక్తి రేపు మారుతున్న ప్రపంచానికి కూడా సరిపోతాడని. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏఐ ఉద్యోగాలు తీసుకుపోతుందా అనేది కాదు. ఇక్కడ నిజమైన ప్రశ్న ఏంటంటే ఏఐ ఉన్న ప్రపంచంలో నేను విలువైన వ్యక్తిగా ఎలా మారాలి అనేది. ఎందుకంటే ఏఐ ఇంటర్వ్యూలు తీసుకోవచ్చు, ఏఐ నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు, ఏఐ వేలాది అప్లికేషన్లను పరిశీలించవచ్చు. కానీ కొత్త ఆలోచనలు చేయడం, కొత్త సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, మారుతున్న పరిస్థితులకు అలవాటు పడటం, ఇవి ఇంకా మనుషుల చేతుల్లోనే ఉన్నాయి. మరి రాబోయే 10 సంవత్సరాల్లో మీ ఇంటర్వ్యూను ఒక ఏఐ తీసుకుంటే మీరు గత ప్రపంచానికి సిద్ధమైన వ్యక్తిగా ఉంటారా, లేక భవిష్యత్ ప్రపంచానికి సిద్ధమైన వ్యక్తిగా ఉంటారా?